ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. కర్ణాటకలో కొత్త చర్చ నడుస్తుంది. ఏంటంటే కర్ణాటకలో సీఎంని మారుస్తారని చెప్పేసి సీఎంని మారుస్తారని, త్వరలోనే సీఎం అభ్యర్థిగా రేసులో డీకే శివకుమార్ ఉన్నట్టు ఒక చర్చ నడుస్తుంది. సిద్ధరామయ్యను తొలగించే అవకాశం ఉన్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. ఏదేదో స్కామ్లు అంటున్నారు, వాల్మీకి స్కామ్ అని చెప్పేసి కొన్ని కుంభకోణాలని చెప్తున్నారు. సార్ ఏం చెప్తారు దీని మీద? పాసిబిలిటీ ఉంది. కారణం ఏంటంటే మారుస్తారా? అట్లా మార్చొచ్చా? మార్చే అవకాశం ఉంది. ఓకే, మార్చడం రాజ్యాంగ విరుద్ధం అనేది నా వాదన ఎప్పుడు అదే ఉంటుంది. మెజారిటీ ద్వారా ముఖ్యమంత్రి అవ్వడం అరాచకం, ఆటవికం, అప్రజాస్వామికం, రాజ్యాంగ విరుద్ధం. ఇందులో నా మాటలో తేడా లేదు. ఓకే, ఒక పాకిస్తాన్లో తప్పితే ఎక్కడా లేదు ఈ సిస్టమ్. పాకిస్తాన్ మనం కాపీ కొడుతున్నాం, నాన్ సెన్స్ అనమాట. పాకిస్తాన్లో ఉంది ఇట్లా మెజారిటీతో. మార్చే అధికారం ఎవరికి ఉంది? అయితే పార్టీ అధిష్టానం చెప్పేస్తుంది. అక్కడ అవకాశం ఎందుకుంది అంటేనేమో ఒక వరలో 2 కత్తులు ఏమడం అన్నట్టుగా అక్కడ ఇద్దరు బలమైన నాయకులు ఉన్నారు. ఇటు సిద్ధరామయ్య ఉన్నాడు, అటు డీకే శివకుమార్ కూడా ఉన్నాడు. ఇద్దరి కష్టం వల్లనే బహుశా పార్టీ అధికారంలోకి అక్కడ వచ్చింది. ఓకే, అందువల్ల రెండో వ్యక్తి కూడా అధికారం కావాలని ఆశించడం సర్వసహజం. బహుశా అటువంటి అవగాహన కూడా ఉందేమో వాళ్ళల్లో, మనకు తెలియదు. ఈ నేపథ్యంలో ఏంటంటే పైగా అధిష్టానాన్ని ఎవరికి ప్రసన్నమైతే వాళ్ళు మన దగ్గర ఎన్నిసార్లు మార్చలా సీల్డ్ కవర్ పంపించేసి పంపించాకనే తెలుస్తుంది ఎవరో సీల్డ్ కవర్ సీఎం అంటారు. ఈ చర్య దీనివల్ల నేను చెప్తాను మీకు, శ్రీకారం చుట్టిందేమో కాంగ్రెస్ పార్టీ ఇట్లాంటి పనులకు. నిజానికి వాళ్ళకు వంతపాడిందేమో కమ్యూనిస్టులు కూడా, అప్పుడు అన్ని పొలిటికల్ పార్టీలు కూడా. అందువల్ల ఏంటంటే వీళ్ళకి దురుద్దేశంతో అంటే కూడా రాజ్యాంగ అవగాహన లేక చేశారని అనుకుంటున్నాను నేను. చేస్తే దాని పర్యవసానం ఏమైందో చూడండి. భారతదేశం సెక్యులర్ అన్న మాట వాడటానికి వీల్లేదని అంబేద్కర్ అపోజ్ చేశాడు. కేటీ షా అనే అతను కమ్యూనిస్ట్ అతను పెడదామని అంటే అంబేద్కర్ అపోజ్ చేశాడు. ఏమని? సెక్యులరు, సోషలిస్టు, ఫెడరల్, ఈ 3 మాటల్లో అయినా అంబేద్కర్ వ్యతిరేకించాడు. మళ్ళీ 3 ఇవాళ పెట్టుకున్నాం. దాని పరిణామం ఏమైందో చూడండి. సెక్యులర్ భావజాలం వల్ల ఇందిరాగాంధీ గారు చనిపోయారు. ఇందిరాగాంధీ హత్యకు దారి తీసింది సెక్యులర్ భావమే. ఏది సిక్కు దేవాలయంలోకి, అమృత్సర్ గోల్డెన్ టెంపుల్లోకి పోలీసుల్ని అనుమతించడం అంటే సెక్యులర్ భావం, కమ్యూనిస్ట్ భావజాలం. ఓకే, అంబేద్కర్ మనకు అందించేదేమో మతాలను గౌరవించే రాజ్యాంగం. దాన్ని ఫాలో అయితే ఇందిరాగాంధీ గారి ప్రాణం పోయి ఉండేది కాదు. అట్లాగే మళ్ళీ సెక్యులర్ అంటాం వల్ల. ఇంకొకటేమో ఫెడరల్. ఈ ఫెడరల్ అంటం వల్ల ఎవరు పోయారు తెలుసుంటే రాజీవ్ గాంధీ గారి హత్యకు దారితీసింది. ఓకే, ఫెడరల్ వల్లనే రాజీవ్ గాంధీ గారి హత్యకు దారితీసింది. ఎందుకు? ఏ రాష్ట్రంలో ఎక్కడ చనిపోయింది? వేరే రాష్ట్రంలో, అంటే తమిళనాడులో. అక్కడ తమిళనాడు రాష్ట్రం లా అండ్ ఆర్డర్ ఎవరి చేతిలో ఉంటుంది? ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఎవరి చేతిలో ఉంటుంది? మరి వాళ్ళు సరిగ్గా కాపాడదలుచుకోకపోతే ఏ జాతీయ నాయకుడినైనా సరే, ఏ ప్రాంతీయ పార్టీ అయినా సరే వాళ్ళ రాష్ట్రంలోకి వచ్చాడు అంటే సఫా చేసే అవకాశం ఉంది. ఇది ఫెడరల్ అన్న తప్పుడు భావం వల్ల జరుగుతున్నది. ఫెడరల్ అయితే తప్పు లేదు, దాన్ని తగిన విధంగా మీరు రాజ్యాంగం రాసుకోవాలి. మీరు యూనిటరియన్ రాసుకొని ఫెడరల్ అన్న సిస్టమ్ ఫాలో అయితే ఇలాగే జరుగుతుంది. ఎప్పుడు చూసినా కేంద్రానికి రాష్ట్రానికి గొడవలు, రాష్ట్రానికి గొడవలు, కేంద్రం వాళ్ళ మీద వీళ్ళు కుట్ర, వీళ్ళ మీద వాళ్ళు కుట్ర. ఇది ఒక చదరంగంలాగా అయిపోయిందనమాట. అట్లాగే చెప్పాను కదా, అంటే సెక్యులర్ భావజాలం వల్ల ఇందిరాగాంధీ హత్య జరిగింది, ఫెడరల్ భావజాలం వల్ల రాజీవ్ గాంధీ హత్య జరిగింది. అట్లాగే మీకు ప్రైమ్ మినిస్టీరియల్ రూల్, ప్రైమ్ మినిస్టర్ ఇష్టం వచ్చినట్టు పరిపాలన చేయడం వల్ల కాంగ్రెస్ పార్టీ సగం చనిపోయింది, పూర్తిగా చనిపోలే. ఈ 3 కూడా ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఎక్కువ నష్టపోయింది నిజానికి చెప్పాలంటే. ఇవాళ మనం చూస్తున్న ఈ ప్రాంతీయ పార్టీ నాయకులు వగేరా అంతా కూడా ఈ కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెరిగినోళ్లే. దాని నుంచి బయటకు వచ్చేసి ఆ పార్టీని ఛాలెంజ్, ఇవాళ మమతా బెనర్జీ కానీ ఎవరైనా వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు. ఇట్లా ఏంటంటే దాని నుంచి బయటకు వచ్చి ఆ పార్టీని దెబ్బతీసి అది లాంచింగ్ ప్యాడ్ కింద వాడుకున్నారు. దీనివల్ల అదే మనకి రిపబ్లిక్, దేశం పేరే సోవరెన్ డెమోక్రటిక్ రిపబ్లిక్. రిపబ్లిక్ అంటే రాష్ట్రపతి పరిపాలించే దేశాన్ని రిపబ్లిక్ అంటారు. ఇంగ్లీష్ డిక్షనరీ చూస్తే తెలిసిపోతుంది మీకు. అలాంటి రాష్ట్రపతి పరిపాలనే ఉంటే
ఇవాళకి కూడా కాంగ్రెసే అధికారంలో ఉండేది దాదాపుగా. ఎందుకంటే ఇప్పటికి కూడా వ్యక్తిగత చరిష్మా నెహ్రూ కుటుంబానికి ఇప్పటికి కూడా చాలా ఎక్కువ ఉంది. ప్రజల్లో 35% ఓటు బ్యాంక్ వాళ్ళకు ఉన్నది అంటే ఎవరిని బట్టి ఉన్నది? నెహ్రూ కుటుంబాన్ని బట్టి ఉన్నది. అదే వాళ్ళు కనుక నిజానికి రిపబ్లిక్ వ్యవస్థ ఫాలో అయి ఉన్నట్టయితే ఈనాటికి కూడా ఎక్కువ భాగం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండేది, ఇంత బలహీనమయ్యేది కాదు. అందువల్ల ఈ రాజ్యాంగ వ్యవస్థల విచ్ఛిన్నం అనేది ఎవరు చేసినా సరే నష్టపోయింది మాత్రం కాంగ్రెస్ పార్టీయే. ఓకే. తర్వాత నష్టపోయేది, ఫైనల్గా ఎప్పుడైనా నష్టపోయేది